సంగారెడ్డి జిల్లా మాల్కాపూర్ శివార్లలో సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975-76 ఎస్సీసీ బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం భావోద్వేగమైన వాతావరణంలో చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే అయిన చింతా ప్రభాకర్ పాల్గొని 50 ఏళ్ల తర్వాత చిన్ననాటి స్నేహితులు గురువులను కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, ప్రజల ఆదరణ, అవినీతికి తావివ్వకుండా పనిచేసిన విషయాలను ఎమ్మెల్యే వారికి వివరించారు. తన విజయాల వెనుక భార్య సహకారం ఎంత ఉందో అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అందరం తెలుస్తామా లేదా అనే అనుమానం కొంత ఉండింది. కానీ ఈరోజు అందరం ఇక్కడ కలవటం అనేది మరి నా పూర్వజుల సుపుత్రులు అనుకుంటా. మనందరం కలవటం అంటే అది భాగ్యం. అంటే ఎవరమన్నా కొంతమంది పెళ్లిళ్ళు కలవచ్చు, ఏదైనా ఫంక్షన్ కలవచ్చు, ఎక్కడన్నా కలవచ్చు. ఆ రకంగా కలవటంలో అందరినీ కలవచ్చు. కానీ ఒక వేదిక మీద అందరం కలవటం అంటే మరి 50 సంవత్సరాల తర్వాత కలవటం అనేది ఒక సుకృతం అని నేను భావిస్తాను. మరి ఇంతమంది మనం ఒక మేలు తెలియగా కలిసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఉన్నోళ్ళు ఒక 90% వరకు చాలా కష్టపడి కష్టాలను ఎదుర్కొని ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు అన్ని ఎదుర్కొని ఈ 50 సంవత్సరాలు మనం గడిపినాం. మరి ఇప్పుడైతే ఒక 2-3 తప్పించి అందరూ కూడా సఫలీకృతంగా మరి ఈ శేష జీవితం అంటే ఒక రకంగా వానప్రస్థం, మరి ఈ వానప్రస్థంలో కూడా అందరూ సంతోషంగా ఉండటం అనేది మరి మన అదృష్టం.